అమ్మా ప్రీతి, అమ్మా అమ్మ రాగానే మొహం చాటేసుకున్నావు ఎందుకమ్మా? నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావని తెలిసి కూడా ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పొలాల పని మీద నేను, మీ నాన్నగారు, మీ తాతయ్య గారు ఊరెళ్ళామమ్మా. నా మనవరాలు ఏమంటోంది? నీ మీద కోపంతో ఉంది. క్షమించు బంగారం, ఇక నుంచి నెలకొకసారి ఖచ్చితంగా వస్తాలే, సరేనా? నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఆ ఇంట్లో పరిస్థితులంతా ఓకే కదా? ఓకే అమ్మా. ఏంటి, నా కోడలు అలిగిందా? అలక పానుపు దిగిందిలేండి. ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వులు లీలావతి గారు. మీ కోడలికి పాలల్లో కలిపివ్వండి. సరేనండి. ఇక నేను బయలుదేరతాను. బస్టాప్ లో బస్ అయినా కాసేపు ఆగుతుంది. మీరు అంతసేపు కూడా ఆగకుండా బయలుదేరతానంటారేంటి? 4 రోజులు ప్రీతి దగ్గరే ఉండండి. 4 నెలల నుంచి కోర్టు పని మీద తిరుగుతున్నాం. వాయిదా ఉంది, వెళ్ళాలండి. మీరు వెంటనే వెళితే వెలితిగా ఫీల్ అవుతుందండి ప్రీతి. ఇద్దరి అత్తల రూపంలో అమ్మలేని లోటు నా బిడ్డకు తీరిపోయిందండి. ఇక వెళితేందుకుంటుంది చెప్పండి? నా బిడ్డ మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు గర్భగుడిలో ఉన్నట్టే. బయలుదేరతానండి. ఆ ప్రీతి, పనులన్నీ అయిపోయిన తర్వాత వీలైనంత త్వరగా వస్తానులే. సరేనమ్మా. లీలావతి గారు, వెంటనే కుంకుమ పువ్వు కలిపి పాలివ్వండి. సరేనండి. వస్తానండి. అమ్మ ప్రీతి, కుంకుమ పువ్వు పాలలో కలిపి తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. సరే అత్తయ్య గారు. నువ్వు నాకు జూనియర్ అనన్యని ఎప్పుడిస్తావో ఏందో. అసలు ఆ అదృష్టం నాకు ఉందో లేదో. అబ్బా, దానికన్నా ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏందది? రా, చూపిస్తారు. ఆ